ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని ఛానల్ ద్వారా మీ యోగానంద్ శర్మ. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం అనేక రకాలైనటువంటి పిరమిడ్ల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో ఇది ఒకటి, స్టాండ్ పిరమిడ్. చూడండి, ఇక్కడ ఒక పిరమిడ్ ఉంటుంది. ఇది ఒక గ్లోబు, లోపల దృష్టి దోష పరిహారం, తర్వాత వాస్తు దోష పరిహార యంత్రాలు, లిఖిత యంత్రాలు ఉంటాయి. ఇది స్ఫటికము గ్లోబ్ వస్తుంది, స్టాండ్ పిరమిడ్ వస్తుంది. ఏమీ లేదు దీన్ని చేయటం. అలా ఓ టేబుల్ మీద పెట్టేయండి, ఎదురుగ్గా ఇంట్లో హాల్లో పెట్టండి, టీవీ స్టాండ్లో టీవీ దగ్గర పెట్టండి, బెడ్రూమ్లో గోడ దగ్గర అల్మరాలోనో పెట్టండి, లేకపోతే హాల్లో స్టూల్ వేసి స్టూల్ మీద పెట్టండి, లేదా పూజా మందిరంలో పెట్టండి. కిచెన్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కిచెన్లో మూల పెట్టండి. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి అంటేనండి, అలా 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 జక్కిస్తుంది బాడీ, ఉద్విగ్నం అవుతుంది శరీరం, మనస్సు నిశ్చలమవుతుంది, బుద్ధి ఏకాగ్రతనిస్తుంది, శిరస్సు పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి నిండిపోతుంది. ఆ ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోతుంది. కొంతమంది ఇళ్ళకెళ్తాం, అబ్బా వాళ్ళ శర్మగారి ఇంటికి వెళ్తేనండి చక్కగా 10 నిమిషాలు పావు గంటల ప్రశాంతంగా పనులన్నీ కూడా మర్చిపోయి కూర్చోవాలనిపిస్తుందండి. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్తాం, చూడటానికి భయంకరమైన లగ్జరీగా ఉంటుంది, ఇంద్రభవనంలాగా ఉండొచ్చు కాక. అక్కడ కూర్చుంటే 2 నిమిషాలు కూడా ఏదో నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటాం. చిచి, వీళ్ళకి సభ్యత లేదు, సంస్కారం లేదు, మనిషి వస్తే కూర్చోమనేవాళ్ళు లేరు, పలకరిచ్చేవాళ్ళు లేరు, అంత మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. రెండోసారి ఇంటికి పోకూడదు. ఎందుకు వచ్చింది అక్కడ అంతా నెగటివ్? ఏదో పూరింటో అయ్యగారి ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చింది పాజిటివ్ రిజల్ట్స్? అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్, అక్కడ ఉన్నటువంటి నెగటివ్ వైబ్రేషన్స్. ఇది ఎక్కడ పెడతారో అక్కడ ఆ నెగటివ్ అనే దాన్ని సమూలంగా నశింపజేస్తుంది, కావలసినంత పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. వ్యాపారస్తులు బొల్ల మీద పెట్టుకున్నారు, హోటల్ వ్యాపారస్తులు, మెడికల్ వ్యాపారస్తులు, లేకపోతే ఒక కౌంటర్ ఉన్నటువంటి వాళ్ళు, ఇత్యాదులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆ టేబుల్ మీద పెట్టుంచండి. వచ్చిన వాడికి, అడిగేవాడికి, కొనేవాడికి, డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడికి మధ్య ఎంత చక్కటి అనుసంధానం, ఎంత ప్రశాంత ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడుతుంది. అలాగే బెడ్రూమ్లో పెట్టారు. భార్యాభర్తల అన్యోన్యత, శారీరకపరమైన, మానసికపరమైన, ఏకాగ్రతాపరమైన, ఆలోచనాపరమైన, ప్రణాళికాపరమైన, సఖ్యతాపరమైన అనుకూలత ఎంత చక్కగానో అక్కడికి పుట్టడం జరుగుతుంది. ఇలా అనేక విషయములపైన వీటి ప్రభావాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలియచేసి అందజేస్తారు. జై గురుదత్త.